సంక్రాంతి పండుగ అనిల్ రావిపూడి డైరెక్టర్ తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు అనేది ఈ వీడియోతో మీకు ప్రూవ్ చేస్తా. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. మన ఛానల్లో సినిమా రివ్యూస్కి సంబంధించిన కొత్త సినిమా రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక క్రింజ్ సినిమాలు తీసే మన అనిల్ రావిపూడి సినిమాలన్నీ మనందరికీ తెలుసు. F1, F2, F3 కానీ సంక్రాంతికి వస్తున్నాయి. ఇలాంటి క్రింజ్ సినిమాలు తీసే అనిల్ రావిపూడికి సంక్రాంతి ఎప్పుడు కలిసి వస్తుంది. రాజాసాబు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇక మనశంకర వరప్రసాద్ మూవీ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ తిరగల పడేసిందండి. రాజాసాబ్ మూవీ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు థియేటర్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఈ థియేటర్లు ఏ సినిమాతో నింపుతారు? ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ సినిమాతోనే నింపుతారు. ఇందులో నయనతార అండ్ చిరంజీవి గారి రొమాన్స్, కామెడీ, డ్యాన్స్ అన్నీ హైలైట్గా ఉన్నాయట. మనశంకర వరప్రసాద్ మూవీ కనుక హిట్ అయిందంటే ఇందులో అనిల్ రావిపూడికి గ్రేట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా మొత్తం అనిల్ రావిపూడికే క్రెడిట్ పోయింది. అదే క్రెడిట్ ఇప్పుడు మళ్ళీ మన అనిల్ రావిపూడికి వస్తుంది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.